బ్యూటిఫుల్ నో మేకప్ లుక్ కావాలి అంటే ఈ ట్యూటోరియల్ మీరు చూసేయాల్సిందే. సో, ఇనీషియల్‌గా ఏంటి అంటే నేను ఫాక్స్‌టైల్ నుంచి మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ బిఫోర్ మేకప్ ఎప్పుడు కూడా మీరు మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి స్కిన్ ప్రెప్ కోసం. అండ్ ఆఫ్టర్ దట్ నైకా నుండి ప్రెప్ మీ అప్ అనే ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో, ఇది ఏంటి అంటే వెరీ లైట్ వెయిట్ ఉండి అండ్ హై కవరేజ్ ఇస్తుంది. సో, కొంచెం తీసుకున్నా సరిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇన్సైడ్ కన్సీలర్ తీసుకున్నాను. మీ డిస్కలరేషన్ ఎక్కడైతే ఉందో లైక్ అండర్ ఐస్ దగ్గర మౌత్ దగ్గర గానీ సో, అదంతా మీరు యూజ్ చేయొచ్చు. సో, మీ దగ్గర కలర్ ప్యాలెట్ లేకపోతే మీరు డార్కర్ షేడ్ ఆఫ్ కన్సీలర్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మెబిలిన్ నుంచి లైట్ షేడ్ ఆఫ్ కన్సీలర్ అనేది తీసుకున్నాను నేను. ఇది మీ హైలైటింగ్ పాయింట్స్ దగ్గర అండ్ మీ యాక్ని దగ్గర యూజ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మెబిలిన్ నుంచి లిక్విడ్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇది కూడా హై కవరేజ్ ఉంటుంది. సో, లైట్‌గా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నో మేకప్ లుక్ కాబట్టి. ఎక్కువ కూడా వద్దు మీకు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు ఐస్ కింద ఎప్పుడు కూడా ఫౌండేషన్ అప్లై చేయకూడదు. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ లైటర్ షేడ్ ఆఫ్ కన్సీలర్ తీసుకున్నాను. జస్ట్ హైలైట్ చేయడం కోసం పాయింట్స్‌ని. అండ్ మీరు స్కిప్ చేయాలంటే చేయొచ్చు. అండ్ లాక్మే నుండి లూజ్ పౌడర్ తీసుకున్నాను. ఇదేంటి అంటే అండర్ ఐస్ కింద సెట్ చేయడం కోసం ఈ విధంగా. మీకు స్వెట్ పట్టినా కూడా ప్యాచీనెస్ అనేది రాకుండా ఉంటుంది దీనివల్ల. అండ్ లాక్మే నుండి నేను బ్లష్ తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద 2 ఇన్ 1 షేడ్ అనమాట. లైటర్ అండ్ డార్క్ పింక్ షేడ్స్ ఉంటాయి. సో, జస్ట్ ట్యాప్ అండ్ అప్లై ఆన్ టు యువర్ చీక్స్. సో, ఆ విధంగా లిఫ్టింగ్‌లా అప్లై చేసుకోవాలి మీరు పైకి. అండ్ ఆఫ్టర్ దట్ లాక్మే నుండి అగైన్ హైలైటర్ తీసుకున్నాను. జస్ట్ చీక్స్ అండ్ ఐబ్రోస్ దగ్గర అలా హైలైట్ చేసుకుంటున్నాను. సో, హైలైటర్ యూజ్ చేసి చూసారంటే జస్ట్ ఆ గ్లో వచ్చింది చూడండి. అండ్ హుడా బ్యూటీ నుంచి ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. నేను ఇక్కడ పింక్ షేడ్, లైట్ పింక్ షేడ్ అండ్ దట్ బీచ్ షేడ్ అనేది అప్లై చేస్తున్నాను. లైటర్ షేడ్ ఎప్పుడు కూడా టాప్‌లో అప్లై చేయాలండి మీరు ఐస్‌కి. అండ్ ఆఫ్టర్ దట్ నేను గ్లిటర్ ఎఫెక్ట్ కోసం హుడా బ్యూటీ నుంచి అగైన్ గోల్డెన్ షేడ్ తీసుకున్నాను. జస్ట్ ఆ గ్లిటర్స్ అనేవి లైట్‌గా అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఆ వైట్ షేడ్ వచ్చేసి ఐ కార్నర్స్‌లో అప్లై చేస్తున్నాను. సో, బిగ్గర్ ఐస్‌లా కనిపిస్తాయి. షుగర్ కాస్మెటిక్స్ నుంచి నేను ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. ఇది ఏంటంటే జస్ట్ డిఫైన్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఐబ్రోస్ బ్రాడ్‌గానే ఉంటాయి ఎప్పుడు. సో, మీరు యూజ్ చేయొచ్చు ఐబ్రోస్‌కి. అండ్ ఆఫ్టర్ ద స్విస్ బ్యూటీ నుంచి నేను ఐలైనర్ అండ్ మైబ్లిన్ నుండి మస్కరా తీసుకున్నాను. అండ్ అగైన్ లిప్ కాంబో వచ్చేసి లిప్ లైనర్ వచ్చేసి మాస్ నుంచి అండ్ దిస్ లిప్‌స్టిక్ వచ్చేసి మైబ్లిన్ నుంచి తీసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో షేడ్ వచ్చేసి. అండ్ ఎప్పుడు కూడా మీకు ట్రిక్ ఏంటి అంటే లిప్‌స్టిక్ మీరు అప్లై చేశాక మీ ఫింగర్స్‌తో స్మజ్ చేయండి. సో, ఇట్ విల్ గివ్ ఎ బ్యూటిఫుల్ షేడ్ టు యువర్ లిప్స్. అండ్ దెన్ లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నాను. మీ బిందీ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఫైనల్‌గా లాంగ్ లాస్టింగ్ లుక్ కోసం మేకప్ ఫిక్సర్‌తో జస్ట్ అలా స్ప్రే చేసుకోండి. సింపుల్ అండ్ ద న్యాచురల్ మేకప్ లుక్ అండి. సో, మీరు టెంపుల్స్‌కి గానీ, పార్టీస్‌కి గానీ, ఇంట్లో ఈవెంట్స్‌కి గానీ ఈ విధంగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు. యూ విల్ బి ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.